అస్మరుభ్యో నమ. శ్రీ సమర్థ రామదాస విజయము అధ్యాయం 6. ఓం గం గణపతయే నమ. ఓం శ్రీ సరస్వత్యై నమ. ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ప్రతిష్టానపురం. తరువాత శ్రీ నిత్యానందులు ఇట్లు చెప్పారు. అటువంటి జ్ఞాని యోగిరాజు అయిన జనార్దనుని చేరి సేవించి పరమజ్ఞానమును పొందిన వారిలో రామజనార్దనుడు, జనిజనార్దనుడు, ఏకాజనార్దనుడు అను మూవరు గలరు. వారిలో ముఖ్యుడిగా శ్రీ ఏకనాథ మహారాజు కొనియాడబడినారు. ఆయన చరిత్రము అద్భుత మహిమాన్వితము, అత్యంత పుణ్యప్రదము. వారి వంశములో మహాభక్తులు ఉద్భవించి చరిత్రకెక్కిరి. దీనినే వంశ పరంపరానుగత సుకృతం అంటారు. ఏకనాథ మహారాజు వారు పైఠాన్ నగరంలో అత్యంత సదాచార సంపన్నులైన బ్రాహ్మణ వంశములో జన్మించారు. పైఠాన్ నగరానికి పూర్వనామధేయము ప్రతిష్టానపురం. ఆ నగరంలో సకల శాస్త్రవేత్తలు, వేద పండితులు, న్యాయ తర్క వ్యాకరణ విద్యలలో ఆరితేరిన ఉద్దండ పండితులు ఎందరో గలరు. పూర్వం ఇక్కడ బ్రాహ్మణ పరిషత్ ఉండి న్యాయ నిర్ణయం చేసేవారు. శ్రీ ఏకనాథుల వారి తండ్రి పేరు సూర్యనారాయణ, తల్లి రుక్మిణీబాయి, తాతగారు చక్రపాణి అనువారు. వారి ముత్తాత భానుదాస్ మహారాజ్ మహాభక్తికామని, పాండురంగని సాక్షాత్కరింపజేసుకున్న భాగ్యశాలి. ఆయన తన భక్తి చేత పాండురంగని మెప్పించిన ఒక ఇతిహాసం మనకు ఆదర్శమై ఉన్నది. భానుదాస్ మహారాజ్. భానుదాసు మహారాజ్ బాల్యం నుండి జిజ్ఞాసి. భగవంతుని భక్తితో కీర్తిస్తూ పెద్దల సాంగత్యంలో భగవంతుడు పిలిస్తే పలుకుతాడని విన్నాడు. అయితే అలా ఎవరికైనా పలికినాడా అని, అలా పలికించుకున్న వారెవరైనా ఉంటే వారిని తాను దర్శించాలని కోరుకునేవాడు. అందుకని ప్రతి పెద్ద మనిషిని, మీరు దేవునితో ఎప్పుడైనా మాట్లాడినారా అని అడిగేవాడు. ఎవ్వరూ సరైన సమాధానం చెప్పేవారు కాదు. పైగా మాకు పలికితే నీకెందుకు, పలక్కపోతే నీకెందుకు, నీవు బాగా సాధన చేసి భక్తి చేసి పలికించుకో పో అంటూ కొందరు కోపగించుకునేవారు. తండ్రి వేద పాఠశాలకు పోయి వేదాధ్యయనం చేయమంటే ఎందుకు అనేవాడు. జీవనం గడవడానికి ధనం ముఖ్యం నాయన, మనం వేద పండితులైతేనే సన్మానం దొరికి ధనం దొరుకుతుంది. వేదం నేర్చుకునే జన్మ వృధాయే, అది పశుతుల్యమైనదని తండ్రి బోధించగా అతని మనసు వేదనతో నిండిపోయింది. వేదం నేర్చుకుంటే ధనం సంపాదించవచ్చని చెప్పారే కానీ దైవం కనపడుతారని చెప్పటలేదు కదా. అటువంటప్పుడు ఈ విద్య యొక్క ప్రయోజనం నాకు లేదు అని పాఠశాలకు పోనని మారాము చేసెను. ఆయన తండ్రి తన పుత్రుడు ఇంత మూర్ఖుడైనాడని బాధపడి ఒకనాడు తీవ్రముగా దండించెను. అంత భానుదాస్ మహారాజ్ ఊరి వెలుపల గల రామాలయమునకు పోయి శ్రీరాముని పాదాలు పట్టుకొని, నీవు మాట్లాడుతావా మాట్లాడవా, మాట్లాడుకుంటే నా జన్మ వృధా, నేను నీ పాదాచెంత ఇలాగే కూర్చుంటాను, అన్నము నీళ్ళు ఏమి ముట్టకుండా ఇలాగే కూర్చుంటాను, అలాగే చనిపోతాను, అంతే. నీవు నన్ను చంపాలనుకుంటే మాట్లాడకు, నీవలాగే ఉండు, నేను ఇలాగే ఉంటానని భీష్మించుకొని కూర్చున్నాడు. అలాగే నీరసంతో నిద్రలోకి జారాడు. 2 రోజులు గడిచాయి. 3వ రోజు భాను అంటూ ఎవరో తట్టి లేపారు. కళ్ళు తెరిచి చూస్తే ఒక బ్రాహ్మణుడు చేతిలో పాయసం గిన్నెతో నిలబడి ఉన్నాడు. భానుకు పరిచయమైన వ్యక్తి కాదు. అందుకని ఎవరు మీరని అడిగాడు. నీకు కావలసిన వాడినే. ఆయన కళ్ళలో దీప్తి, ముఖంలో తేజస్సు ప్రస్ఫుటంగా అతడెవరో మహనీయుడే అనిపించింది. నాయన, ఈ పాయసం త్రాగు, తర్వాత చెప్తానని ఆ వ్యక్తి అంటుండగా అదెవరు పంపినారని ప్రశ్నించాడు. ఆయన, ఇంకెవరు, నీవెక్కడ ఉన్నావో, ఎవరిని ప్రార్థిస్తూ పస్తులున్నావో వారే, ఆ శ్రీరాముడే పంపినారని పలికాడు. అయితే ఆయన నా మాట విన్నారా? ఆయనే స్వయంగా పంపారా? మరి నాతో ఆయనే మాట్లాడవచ్చును కదా అంటూ ఆ పాయసం గిన్నె అందుకొని గటగటా త్రాగేశాడు. మళ్ళీ శ్రీరాముని వంక చూస్తుండగా సమాధి స్థితిలోనికి వెళ్ళిపోయాడు. చుట్టూ అంతా దివ్య తేజస్సు ఆవరించింది. బాహ్య ప్రపంచం యొక్క ఉనికే లేదు. అటువంటి స్థితి నుండి మామూలు స్థితికి వచ్చి కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా బ్రాహ్మణుడు దర్శనమిచ్చాడు. మహాత్మా, మీరు వచ్చి ఎంతసేపు అయిందని అడిగాడు. ఆయన, 7 రోజులైంది నాయన, నీకు బ్రహ్మానందానుభూతిలో సమయం తెలియలేదు, ధన్యుడవైనావు, నీ తపస్సు ఫలించింది, శ్రీరాముని అనుగ్రహం సంపూర్ణంగా నీకు లభించిందని తలపై చేయి ఉంచి ఆశీర్వదించినారు.
భానుదాసు భక్తితో కన్నులు మూసి తెరిచేలోపు ఆయన అదృశ్యమైనారు. ఆ హస్తస్పర్శతో పలకించిన భానుదాస్ బయట ప్రపంచంలోకి వచ్చాడు. ఎటు చూచినా సర్వత్రా నారాయణ దర్శనమే తప్ప మరి ఏమీ కనిపించడం లేదు. తన మనసు తేలికగాను హాయిగాను అనిపించింది. ఏ సందేహాలు లేవు, సమస్యలు లేవు. ఇంటికి రాగా ఆ విషయం తెలిసి తండ్రి సంతోషించాడు. ఆ విధంగా దివ్య భావాలతో రోజులు గడిచాయి. 1 సంవత్సరం ఆషాఢ శుద్ధ ఏకాదశి మహాపర్వదినానికి భక్త బృందాలు పాదయాత్రలు చేస్తూ పండరి ఉత్సవాలకు పోవుచుండగా వారితో పాటుగా పండరికి చేరుకున్నాడు భానుదాసు. అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, పాండురంగని గుడిలోని విగ్రహాన్ని విజయనగర మహారాజు చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయలు బలవంతంగా తీసుకుపోయి విజయనగరంలో ప్రతిష్ఠించుకున్నాడని తెలిసింది. భక్తులంతా కంగారు పడి ఉత్సవాలు ఏమి చేస్తాము, దేవుడే లేడిక్కడని బాధపడి ఏడుస్తున్నారు. అప్పుడు భానుదాస్ మహారాజు, ధైర్యంగా ఉండండి, నేను పోయి రంగని తీసుకొస్తాను. మీరు మాత్రం సంకీర్తనలు, ఉత్సవ ఏర్పాట్లు మానవద్దంటూ హామీ ఇచ్చి విజయనగరానికి వెళ్ళారు. మందిరంలో దేవునికి ఎదురుగా నిలబడి, ఏమయ్యా రంగా, నిజంగా చెప్పు, నీ భక్తులకు దూరంగా ఎందుకు వచ్చేసావు? నీకేమైనా అపరాధం చేశారా? వారు దీనులు రక్షించేందుకు కంకణం కట్టుకున్న నీవు రాజభోగాలను అనుభవిస్తూ ఇక్కడ ఉంటావా? ఈ వజ్రాల కిరీటాలు, రత్నాల హారాలు నీ బీద భక్తులు ఇవ్వలేకపోవచ్చును, కానీ వారి గుండెలనే గుడి చేసి ఉంచారు కదయ్యా అంటూ నిలదీశాడు. రంగడు ఏమీ మాట్లాడలేదు. పూజారి పవ్వలింపు సేవ చేస్తుండగా భానుదాస్ గర్భగుడిలోకి దూరాడు. పూజారి చూసుకోకుండా గుడికి తాళం వేసి వెళ్ళిపోయాడు. అప్పుడిక ఏకాంతంలో రంగని కాళ్ళు పట్టుకొని, రంగా, నీకిక్కడ ఖైదులాంటి ఈ గుడి ఏమి సుఖాన్నిస్తుంది? హాయిగా చంద్రభాగా ఇసుక తిన్నెలపై నీ పిచ్చి భక్తులతో ఆటలాడుకుంటేనే ఆనందం. ఇప్పుడు నీకు ఆనందం లేదు, మాకు సంతోషం లేదు కదయ్యా. నీ భక్తులంతా నీవు అక్కడ లేవని కృంగి కృషించిపోతూ ఉంటే నీకు సంతోషమా? భక్త పరాధీనుడన్న బిరుదు ఏమైందయ్యా అంటూ ప్రార్థించాడు. పాండురంగుడు భానుదాసుని కౌగిలించుకున్నాడు. తన మెడలోని రత్నాల హారాన్ని వాను మెడలో వేసి, నాకు ఈ హారాలు ఇవన్నీ ఏమాత్రం తృప్తినియ్యవు, నా హృదయం పండరిలోనే ఉంది అన్నాడు. అయితే ఇంకేమి, పోదాం పదా అన్నాడు భానుదాస్. భాను, ఆగరా, నేను చెప్పేది పూర్తిగా విను. కృష్ణదేవరాయలు రాజే కాదు, మంచి భక్తుడు కూడాను. కానీ అతని భక్తి పరిపక్వం కాలేదు. నీవు వచ్చావుగా, ఇక తెలుపుతాను అంటూ మళ్ళీ కౌగిలించుకున్నాడు రంగడు. ఆ ఆనందంలో రంగని మాయతో తుంగభద్ర నదీ తీరంలో నిద్రిస్తున్నాడు భానుదాసు. తెల్లవారి చూసుకున్నాడు. రాత్రి జరిగిందంతా గుర్తు చేసుకుంటూ నదిలో స్నానం చేసి దేవాలయానికి వస్తుండగా రాజభటులు పట్టుకున్నారు. దొంగ దొరికాడని అంటున్నారు. ఉదయాన్నే రాజుగారికి ఫిర్యాదు చేరింది. రత్నాల హారం దొంగతనం జరిగిందని రాజుగారు దొంగను పట్టుకుని కొరత వేయమని ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞ తెలియక భటులు ఇంతలో భానుదాసును రాజావారి సముఖానికి తీసుకొని పోయినారు. రత్నాల హారం ఎందుకు దొంగిలించావని అడిగితే, నాకేమీ తెలియదు, నేను దొంగను కాను అన్నాడు. మెడలో హారం ఉండగా పట్టుకుంటేనే నీవు తప్పు ఒప్పుకున్నట్టు లేదు, ఇంత మనిషిగా ఉన్నావే అని రాజుగారు అన్నారు. అంటుండగా రాజభటులు పరుగున వచ్చి, కొరత కొయ్య మెత్తగా పట్టులాగా అయ్యింది ప్రభు అన్నారు. రాజుగారు అందరితో పాటు వెళ్ళి చూశారు. వెంటనే తనదే తప్పని తెలుసుకున్నారు. వెంటనే అపరాధం క్షమించమంటూ భక్తుని పాదాలపైన పడినాడు. భానుదాసు, క్షమించాను, మరి హారం సంగతి ఏమిటి అన్నాడు. అది మీరే ఉంచుకోండి అన్నాడు రాజు. కుదరదు, ఈ హారంతో పాటు ఆ హారం నా మెడలో వేసిన వాడు కూడా నాతో రావాలి అన్నాడు భానుదాసు. అప్పుడు ఈ లీల రంగనిదేనని రాజుకు అర్థమైంది. సరే మహాత్మా, రంగడు ఇష్టపడితే తీసుకెళ్ళండి అన్నాడు. సరాసరి భానుదాసు అందరూ చూస్తుండగానే గుడిలోనికి వెళ్ళి, రంగా రా, పండరికి పోదాం అనగానే ఆ విగ్రహం బాగా చిన్నదైపోయింది. దానిని తీసుకుని చొక్కా జేబులో వేసుకొని, మహారాజా సెలవు అన్నాడు భానుదాసు. ఆహా, కృష్ణదేవరాయలు ఆశ్చర్యం నుండి తేరుకోవడానికి కొంత సమయం పట్టింది. ఏమీ, ఇంతటి మహాభక్తుల పండరిలో ఉన్నారా అని వారిని ఆపి ధన కనక వస్తు వాహన సహితంగా రథానెక్కించి కొంతమంది భటులను తోడుగా పంపించారు. పండరి చేరి యథాస్థానంలో ఉంచగానే పాండురంగుడు యథారూపం ధరించాడు. భక్తులంతా ఎనలేని ఉత్సాహంతో వేడుకలు చేసుకున్నారు. మా గురుదేవులైన ఏకనాథ మహారాజు వారు ఆ వంశంలో పుట్టినారు. వారెంతో గొప్ప భక్తులు, గురువునకు తగిన శిష్యులు. వారి చరిత్ర అమోఘమని చెప్పాడు సూర్యాజీ. నిత్యానందులు, విన్నావా, దత్తపరంపర వంశపరంపరలో 2 అత్యంత ముఖ్యమైనవే అని జైనాదములు చేసిరి. ఏకనాథ్ మహారాజ్ తర్వాతి కథనిట్టు చెప్పదొడంగిరి. నాయన, తన సద్గురుని జీవిత విశేషాలు చెప్పబోచుండగా
సూర్యాజీలో అష్టసాత్విక భావములు ముప్పిరి ఉన్నాయి. కన్నులు ఆనంద బాష్పములు సేవించాయి. సద్గురుదేవా, హే నాథ్ మహారాజా, పతిత పావన, దీనదయాలో, నీ వృత్తాంతమును చెప్పుమని భక్తులు కోరగా చెప్పబూనితిని. హే ప్రభో, నా యందు కృపచేసి ఇందు దోషములేమైనా దొరలిన నన్ను క్షమించు దేవా. మహిమ మాత్రమే నీది, దోషములు నావి. నీ మహిమాన్విత గురుసేవా వృత్తాంతము, పరమగురు సమాగమము నిరుపమానమైనవని మనస్సులోనే ప్రార్థించి ఈ విధంగా చెప్పసాగాను. పెద్దలారా, ఏకనాథ్ మహారాజు వంశావళిని విన్నారు కదా. వీరికి బాల్యములోనే తల్లిదండ్రులు గతించగా తాతగారైన చక్రపాణి గారు పెంచి పెద్ద చేశారు. నాథ్ మహారాజు వారు సద్గుణ ఖని, శాస్త్రాధ్యయనములో ప్రథమ స్థానం వారిదే. సాధు సజ్జనంతో సాంగత్యము, కథాశ్రవణమునందు ఆసక్తి మెండు. వారికి అప్పుడు 11 ఏండ్ల వయస్సు. ఆనాటి నుండి సద్గురుని సేవించి జీవితం ధన్యం చేసుకోవాలనే తపన ప్రారంభమైంది. తనకు పరిచయమైన సాధువులందరినీ సద్గురు ఎక్కడ లభిస్తారని ప్రశ్నించేవాడు. ఏమో, ఎక్కడైనా లభించవచ్చుననే మేము కూడా తిరుగుచున్నాము అనేవారు. ఇలా ఉండగా ఒకనాడు దేవాలయానికి పోగా అక్కడ ఒక వృద్ధుడు చాలా తేజోవంతుడుగా కనిపించాడు. నాథ్ మహారాజ్ వారి దగ్గరకు పోయి, తాత, సద్గురు ఎవరైనా నీకు తెలిసిన వారున్నారా అని అడిగారు. ఆ తాత, ఎందుకు లేరు, ఉన్నారు, నీవే అక్కడికి పోవాలి, పోగలవా అన్నారు. ఎక్కడ ఉన్నారో చెప్పండి అని ఎంతో ఆతృతతో అడిగారు. దేవగఢ దుర్గంలో ఉన్నారు. ఆ దుర్గాధిపతి జనార్దన పంత్ గొప్ప నిష్ఠాగరిష్ఠుడు. వెళ్ళి సేవించుకో అన్నారు ఆ తాతగారు. ఆయనకు నమస్కరించాడు భక్తితో. మహాత్మా, నాకు మార్గం తెలిపారు, తమరు కూడా గురువులే అన్నాడు. మనోవాంఛ ఫలసిద్ధిరస్తంటూ దీవించారు తాతగారు. ఏకనాథ్ సద్గురు సమాగమం. నాథ్ మహారాజ్ తన తాతకు చెప్పితే పోనీరని ఇంట్లో చెప్పకుండానే ఇల్లు విడిచి దేవగఢకు చేరుకున్నారు. గురుస్మరణను మనసులో విడవకుండా చేస్తున్నారు. కానీ ఒక దుర్గాధిపతిని కలవాలంటే వారి అనుమతి కావాలి, లేక ఎవరైనా తెలిసిన వారి ద్వారానైనా పోవాలి. అలాంటిదేమీ లేదు. సద్గురుని దర్శించాలన్న తపన మాత్రమే ఉంది తన వద్ద. ద్వారపాలకులకు తనను పరిచయం చేసుకొని పైఠానుడి దర్శనానికి వచ్చానని విన్నవించండి అని కోరాడు. చూస్తే బ్రాహ్మణ బాలకుడు. హానికరమైన వాడు కాదనిపించి వారు లోనికి పోయి పంతుగారికి విన్నవించారు. లోనికి ప్రవేశపెట్టమని అనుమతినిచ్చారు. నాథ్ మహారాజ్ లోనికి పోయి సద్గురు జనార్దన పంత్ వారిని దర్శించగానే వారి తేజో విరాజిత ముఖమండలం ప్రేమపూరితమైన చిరుదరహాసంతో ఆహ్వానిస్తున్నట్లున్న వారి చూపులు వారికి తల్లిదండ్రులను కల్పించినవి. అమాంతంగా వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి చేతులు కట్టుకొని నిలిచి తన తాత తండ్రుల పరిచయం చేసుకున్నారు. పంతుగా తలపంకించి ఏమి కోరి వచ్చినామని ప్రశ్నించారు. నాథ్ గారు, గురుసేవా భాగ్యం ప్రసాదించండి. ఆ కోరిక తప్ప నాకు ఇతర కోరికలేమీ లేవు. తమరు కాదంటే ప్రాణాలు వదలాలనుకుని వచ్చానని ధైర్యంగా చెప్పారు. మీరు అనుమతించే వరకు పాదాలు వదలనని గట్టిగా పట్టుకున్నారు. పంతుజీ నవ్వుకున్నారు. 11 సంవత్సరాల బాలుడివి, నీవేమి సేవలు చేస్తావు అన్నారు. ఏ సేవైనా చేస్తాను, కాదనకండి అని ఏకనాథ్ ప్రార్థించారు. పంతుజీ ఒప్పుకోక తప్పలేదు. సరే ఉండు అన్నారు. కానీ వారికి ఇది దత్త సంకల్పమని తెలుసు. ఎప్పటికప్పుడు ఏది అవసరమో గుర్తించి సేవించుటలో నాథ్ మహారాజ్ గురుప్రేమను ఆకట్టుకున్నారు. పంతుజీ దినచర్యనంతా ఒక్కరోజు గమనించి చక్కగా తెలుసుకున్నారు. గురువు నిద్ర లేవకముందే తాను లేచేవారు. వారు బ్రహ్మముహూర్తంలో లేచేసరికి వేడి నీరు సిద్ధపరిచేవారు. వారి స్నానం అయ్యేసరికి పూజాగది శుభ్రం చేసేవారు. గురువు ధ్యాననిష్ట పూర్తయ్యేసరికి పూజకు పూలు, అన్ని పూజా ద్రవ్యాలు సమకూర్చేవారు. పూజ పూర్తయ్యే సమయానికి వారి దుస్తులు, పంతుజీ రాజదుస్తులు వేసుకుంటారు కాబట్టి వాటిని సిద్ధపరిచేవారు. తరువాత పాదరక్షలు సిద్ధం చేసేవారు. శిరస్త్రాణం అందించేవారు. పంతుజీ అవన్నీ ధరించిన తర్వాత సభ చేయుటకు బయలుదేరే ముందు వారి పాదాలకు నమస్కరించుకునేవారు. తదుపరి వారు ఏ పని పురమాయించితే ఆ పనిని చక్కగా చేసి చూపేవారు. వారు తిరిగి వచ్చి విశ్రాంతి తీసుకునే వేళలో ఏ వస్తువులు ఎక్కడ అమర్చాలో అమర్చేవారు. గురుదేవులు సాయంకాలం వేళలో విహారానికి పోయేటప్పుడు దుస్తులు వేరుగా వేసుకునేవారు. అవి సిద్ధంగా ఉంచేవాడు. ఆ విధంగా సమయోచిత సేవలు చేస్తూ రాత్రిపూట గురుదేవులు నిద్రించే వరకు పాదసేవ చేసేవారు. వారు నిద్రించిన తర్వాతనే తాను నిద్రించేవారు. తిరిగి గురుదేవుల కన్నా ముందే నిద్ర లేచులు అలవాటు చేసుకున్నారు నాథ్ గారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒకసారి పంతుజీ తనతో నాథ్ గారిని కచేరీకి తీసుకొని పోయారు.
అక్కడ వారికి ఏమి కాగితాలు అందించాలో, ఎప్పుడు ఏది అవసరమో తీసి ఇచ్చేవారు. గురువుగారు ఇతని లెక్క తనిఖీ చెయ్యి అనేవారు. అది అయిపోగానే ఈ అర్జీ వ్రాసి ఇవ్వు అనేవారు. అంతలో చూడు ఈ కాగితాలకు జవాబు వ్రాయి అనేవారు. ఈ విధంగా పని వెంట పని, జమలో ఖర్చులు వ్రాయుట అన్నింటికీ అలవాటు పడినారు నాథ్. సాయంకాలం వేళలో నాథ్ నాతో కూడా తోటకు రా అనగా కూడా వెళ్ళేవారు. నీవు గుర్రపు స్వారీ నేర్చుకో అన్నారు గురుదేవులు. నాకెందుకు గురుదేవా అని మళ్ళీ వెంటనే సర్దుకొని తమ ఆజ్ఞ అయితే తప్పకుండా నేర్చుకుంటానన్నాడు. అలాగే కత్తిపట్టి సాము చేయడం కూడా నేర్పించారు గురువుగారు. తనకు ఇన్ని నేర్పిస్తున్నారు గురుదేవులు, ఇవన్నీ తనకు ఉపయోగపడేవేనా? ఏమో గురుదేవులకే తెలియాలనుకునేవారు నాథ్. ప్రతి గురువారం పంతుజీ పూర్తిగా ధ్యాననిష్టలో ఉంటారని తెలిసిన తురుష్కులు గురువారం కోటను ముట్టడించారు. కాపలా వారిలో కొందరు వచ్చి పంతుజీని కలవాలని కోరగా వారెట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాలని ఖచ్చితంగా నాథ్ గారు తెలపగా వాళ్ళు గాబరాపడి, అయితే ఈరోజు కోట శత్రువులకు స్వాధీనపరచాలా అనగానే ఏమి మీరంతా లేరా అన్నారు నాథ్ మహారాజ్. మమ్మల్ని నడిపేవారు పంతుజీ కదా, వారు లేకుండా ఎలా దాడిని తిప్పికొట్టగలమన్నారు కాపలావారు. నాథ్ గారు సరే నేను వస్తాను పదండి అని ఆజ్ఞాపించి గురుదేవులకు మొక్కుకొని వచ్చి కవచము, శిరస్త్రాణము, ఖడ్గము ధరించి అశ్వమెక్కి ఒక్కసారి మెరుపులా విరుచుకుపడ్డాడు నాథ్ గారు. భటులంతా వారి ఆజ్ఞను శిరసావహించి శత్రువులపై తిరగబడినారు. అంతే, ఆ దాడికి తట్టుకోలేక శత్రు సైన్యాలు పలాయనం చిత్తగించాయి. కొందరు పట్టుబడినారు. వాళ్ళను బంధించి ఖైదులో ఉంచి మరుసటి రోజు కొలువులో ప్రవేశపెట్టగా పంతుజీ విచారించగా తెలిసినదేమిటంటే ముందు రోజు యుద్ధం జరిగిందని సైనికుల ద్వారా పూర్తిగా విషయాన్ని తెలుసుకున్నారు. నాథ్ యుద్ధం చేశాడని, తరువాత ఖైదీలను మందలించి వదిలేసి నాథ్ గారితో ఏమయ్యా నిన్న అంత యుద్ధం జరిగితే నాకు కొంచెం కూడా తెలపలేదు అని అడిగారు. మీ దయవల్ల ఇబ్బంది ఏమీ కలగలేదుగా గురుదేవా, విజయం సాధించింది మన వీరులేగా అన్నారు. పంతుజీ చాలా ప్రసన్నులైనారు. గొప్పలు చెప్పుకొని శిష్యుడు దొరికినందుకు. ఒక గురువారం రోజున ఏకనాథుల వారి దత్తదర్శనం చేయించాలని గురుదేవులు సంకల్పించారు. తన ధ్యాన నిష్టను వాయిదా వేసుకున్నారు. నాథ్ గారితో గురుదేవులు ఇలా అన్నారు, నాథ్ ఈరోజు మనం ఆ ప్రక్కన ఉన్న కొండల్లో అలా గడిపి వద్దాము అన్నారు. మీ ఇష్టం అన్నారు నాథ్. ఇద్దరూ ఆ కొండలపైకి ఎక్కినారు. అక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉంది. అక్కడ ఒక సరోవరం కూడా ఉంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆ గురు శిష్యులిద్దరే ఉన్నారు. గురుదేవులు నాథ్ గారితో ఏకా దేవుడెక్కడ ఉన్నాడు అన్నారు. అంతటా ఉన్నాడు అని శిష్యుని సమాధానం. అది ఊహించావా లేక అనుభవించి చెప్పినావా అని ప్రశ్నిస్తూ ఎవరి ఆగమనం కోసమో ఎదురుచూపులు చూస్తున్నట్లుగా చుట్టూ కలయి చూస్తూ చటుక్కున లేచి వెళ్ళి దూరంగా ఒక ముస్లిం ఫకీర్ వస్తుంటే పరుగున వెళ్ళి వారికి పాదాభివందనం చేశారు గురుదేవులు. ఆయన పంతుజీని ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరూ మాదానందం పొందుతూ కూర్చున్నారు. ఆ ఫకీర్ వెంట ఒక ఆడకుక్క, దానికి 4 పిల్లలు ఉన్నాయి. పూర్తిగా మాసిన బట్టలతో ఆయనేమో వికారంగా ఉన్నాడు. భుజాన జోలె ఉంది. ఏకనాథ్ దూరం నుంచే చూస్తూ ఉన్నారు. కొంచెం సేపటి తర్వాత జా దూద్లావ్ అని తన జోలులో నుండి భిక్షాపాత తీసి పంతుజీకి ఇచ్చారు. ఆయన ఆ పాత్రలోకి వెనక ఉన్న కుక్క దగ్గరికి వెళ్ళి పాలు పిండి తెచ్చారు. ఆయన ఆ పాత్రలోకి వెనక ఉన్న కుక్క దగ్గరికి వెళ్ళి పాలు పిండి తెచ్చారు. ఇద్దరు ఫకీర్ తెచ్చిన ఎండిన రొట్టె ముక్కలు ఆ పాలలో నంజుకొని తిన్నారు. ఆ ఫకీర్ ఈలోపు ఆ బాలుడెవరని అడగడం, మనవాడే అని పంతుగారు చెప్పడం నాథ్ గారు వింటూనే ఉన్నారు. తర్వాత ఓ నాథ్ ఇటరా అని పిలిచి ఆ భిక్షాపాత శుభ్రంగా కడిగితే అంటూ తర్వాత ఓ నాథ్ ఇటరా అని పిలిచి ఆ భిక్షాపాత శుభ్రంగా కడిగితే అంటూ ఆజ్ఞాపించారు. నాథ్ గారు ఆ పాత్ర చేతిలో తీసుకునేటప్పుడు ఒక విద్యుత్ ప్రవాహం తన లోనికి ప్రసరించినట్టు తెలిసింది. ఆ పాత్రను సరోవరంలో కడిగేందుకు వెళ్ళారు. దానిలో గురుదేవులు తిన్నారు కదా, దానిని కడిగి నీళ్లు తాను త్రాగాలనిపించి త్రాగేశారు. అద్భుతంగా చుట్టూ దివ్య తేజస్సు ఆవరించినట్లు అనిపించి కొంతసేపు అలాగే ఉండిపోయినారు. ఫకీర్ పెద్దగా ఓ పిచ్చివాడా ఏమి చేస్తున్నావు అని గట్టిగా కేక వేశారు. మామూలు స్థితి కలిగిన నాథ్ గారు ఆ స్వామి పాత్రను శుద్ధి తెస్తున్నా అంటూ జవాబిచ్చేసరికి ఏ పాత్ర ఏమి శుద్ధి అంటూ గురుదేవులు ఆదిగురువు యోగి రూపంలో దత్తస్వామి ఇరువురూ దర్శనమిచ్చారు. బిరబరా వచ్చి నాథ్ గారు వారి పాదాలపై పడినారు. దత్తస్వామి ఈ పిల్లవాడిని నాకు ఇచ్చేయి, చాలా పనుంది వినీతో అంటే సరే మీ కృప అన్నారు పంత్ గారు. దత్తుడు అంతర్ధానం కాగా పంతుజీ శిష్యుని అభినందించారు. నాథ్
నా కర్తవ్యం పూర్తయిందన్నారు. నాథ్ పారవశ్యంలో ఉన్నారు. ఇరువురు తిరిగి నివాసానికి చేరుకున్న తర్వాత కొంతకాలానికి ఒకరోజు పంతుజీ నాథ్ గారిని పిలిచి, నీవు ఒంటరిగా వెళ్ళి సూర్యకుంజ శిఖరం పైన తపస్సు చేయాలి. భగవద్ దర్శనమైతే గాని తిరిగి రానని శపథం చేసుకుని బయలుదేరు అని ఆజ్ఞాపించారు. మారు మాట్లాడకుండా గురుదేవులకు పాదాభివందనం చేసి బయలుదేరినారు నాథ్ గారు. ఆ కొండపైన ఏకాంత స్థలంలో తపస్సు చేశారు. నిత్యం ఒక గొల్ల పిల్లవాడు ఆవు పాలు త్రాగమని నాదుకు తెచ్చి సమర్పించేవాడు. ఆయాచిత ప్రసాదమని భావించి ఆ పాలు త్రాగి తపమాచరించుకునేవారు. ఒకనాడు ఆ గొల్లవాడు కెవ్వున కేక వేశాడు. నాథ్ కళ్ళు తెరిచి ఏమిటని అడిగితే, మీ వెనుక ఒక నల్ల త్రాచు పడగ విప్పి మీ తలపైన ఆడిస్తున్నదన్నాడు. ఆ వెంటనే వెనుకకు చూచాడు నాథ్. ఆ త్రాచు శ్రీకృష్ణ పరమాత్మగా శిరమున నెమలి పించము కరమున వేణువుతో దర్శనమిచ్చాడు. తిరిగి పంతుజీ వద్దకు వెళ్ళగా వారు పైఠానికి పోయే భాగవతమును మరాఠీలోనికి తర్జుమా చేయి, ఈ పనులు నీవే చేయాలని ఆజ్ఞాపించారు. తాతగారి వద్దకు తిరిగి వచ్చారు నాథ్. గిరిజాబాయి అను సాధ్విని వివాహమాడినారు. గురువాజ్ఞ మేరకు రచనలు చేసినారు. తాత నాయనమ్మలకు వృద్ధాప్యంలో పరిచర్యలు చేశారు. ఆ వృద్ధులు పరమపదించారు. తర్వాత ఆయనే ఇంటికి పెద్ద. నిత్యము బ్రహ్మముహూర్తంలో లేచి గోదావరి నదిలో స్నానం చేసేవాడు. శ్రీహరిని అర్చించి ప్రార్థించి దుఃఖితులకు తీర్థప్రసాదాలు ఇచ్చేవారు, సాంత్వనపరిచేవారు. ఈర్ష్యాపరుల విఫల ప్రయత్నాలు. శ్రీనాథ్ మహారాజు సహనశక్తిగా మారుపేరుగా రూపుధరించారు. ఎవరెన్ని అన్నా కోపం అనేది ఆయనకు లేదు. ఒకసారి వారికి పరీక్ష పెట్టాలని గ్రామంలోని బ్రాహ్మణులు ఒక తురుష్కుని ప్రేరణ చేశారు. ఏకనాథులు గోదావరి నదిలో స్నానం చేసి పైకి వచ్చే సమయంలో ఆయన మీద అతడు గాండ్రించి ఉమ్మివేశాడు. నాథ్ మహారాజు వారు చిరునవ్వుతో అతని వంక చూచి మరలా నదిలోకి దిగి స్నానం చేసి పైకి వచ్చారు. అతడు మరలా ఉమ్మివేశాడు. మరలా వారు స్నానం చేశారు. ఈ విధంగా ఆ వ్యక్తి 108 సార్లు ఉమ్మివేయడం, వారు తిరిగి వెళ్ళి స్నానం చేయడం జరిగింది. ఆ తురుష్కుడు ఏడుపు ఆపుకోలేక ఆయన కాలభయపడి, తమను క్షమించితేగా నాకు నిష్కృతి లేదు, నేను మీ పట్ల అపచారం చేశానని బోరున ఏడ్చాడు. నాథ్ గారు అతనిని ఓదార్చి, ఓ మహానుభావ, నీవలా చేయటం వలననే నేను 108 సార్లు గోదావరి స్నానం చేయగలిగినాను. లేకుంటే రోజుకు ఒక్కసారే కదా చేసేవాడిని. నాకు నీవు మేలే చేశావు నాయన, పుణ్యాత్ముడు అని దీవించి పంపారు. ఊరిలోని బ్రాహ్మణులకు ఏకనాథ్ మహారాజ్ అంటే దీనదయాళుడని కోపం, కులపట్టింపు లేకుండా ఊరిలోని బ్రాహ్మణులకు ఏకనాథ్ మహారాజ్ అంటే దీనదయాళుడని కోపం, కులపట్టింపు లేకుండా అందరినీ ఆదరిస్తారని ద్వేషం. నాథ్ మహారాజును అవమానపరచాలని వారు మరలా ఒక ఉపాయం ఆలోచించారు. పొరుగురు నుండి ఒక బీద బ్రాహ్మణుడు వచ్చి తన కుమార్తె పెండ్లి కొరకు సాయం చేయమని కోరినాడు. అప్పుడు ఆ ఊర్లోని బ్రాహ్మణుల పెద్దలు ఇలా అన్నారు, అదిగో ఆ కనిపించేదే ఏకనాథ్ గారి ఇల్లు. నీవేం చేస్తావో కానీ ఆయన కోపం తెప్పించు, నీకు 200 రూపాయలు ఇస్తామన్నారు. ఇంతే కదా, ఎవరినైనా మెప్పించాలంటే కష్టపడాలి, కోపం తెప్పించేందుకేముంది అనుకుంటూ నాథ్ గారింటికి పోయి చెప్పులున్న కాళ్ళతోనే నాథ్ గారి పూజాగృహంలోకి పోయి నాథ్ గారి ఒడిలో కూర్చున్నాడు. వెంటనే నాథ్ గారు భార్యను పిలిచి, నా స్నేహితుడు కృష్ణాజీ వచ్చాడు, కొంచెం పానకం తీసుకొనిరా. నన్ను చూడాలన్న ఆతృతలో చెప్పులు ఇప్పడం కూడా మర్చిపోయాడు. ఇతని ప్రేమను ఎలా వర్ణింపను అంటుంటే అతడు ఖిన్నుడై, క్షమించండి, పొరపాటు చేశానంటాడు. అతనికి ఎన్నో మర్యాదలు చేసి భోజనం వడ్డించారు. ఆ బ్రాహ్మణుడు కార్యసాధనకు ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. ఒకనాడు భక్తులకు సమారాధన జరుగుతుండగా నాథ్ గారి భార్య గిరిజాబాయి మారు వడ్డించడానికి వచ్చింది. ఈ నూతన బ్రాహ్మణుడు చటుక్కను లేచి ఆమె వీపుపైన కూర్చున్నాడు. ఏకనాథ్ గారు, గిరిజాబాయి జాగ్రత్తగా పట్టుకో, పడిపోతే ప్రమాదం అన్నారు. ఆమె, నా పెద్ద కొడుకు అల్లరి నాకు తెలుసుగా, జాగ్రత్తగానే పట్టుకున్నానన్నది. దానితో అతని పాచిక పారలేదు. ఏకనాథ్ మహారాజుకు కోపం రాలేదు. ఇక ఏడుస్తున్నాడు. ఎందుకయ్యా ఏడుస్తున్నావు అని ప్రశ్నించాడు నాథ్ గారు. అయ్యా, నా కూతురు పెళ్లికి 200 కావాల్సి వచ్చినది. మీకు కోపం తెప్పిస్తే ఆ బ్రాహ్మణ పెద్దలు 200 ఇస్తా అన్నారు. మీకు నేనేం చేసినా కోపం రాలేదు. ఆ డబ్బులు రావు. నా పిల్ల పెండ్లి కాదు, అందుకే ఏడుస్తున్నానన్నాడు. విషయం అర్థమైంది. నాథ్ గారు ఇలా అన్నారు, ఓ బ్రాహ్మణోత్తమా, దిగులు పడకు, నేను ఇస్తాను 200 లోపల నుండి తెచ్చి ఇచ్చాడు. ఇప్పుడు నేను కోపం నటిస్తూ నీ వెంట పడతాను. నీవు పరిగెత్తి వారికి చెప్పు, నీకు అక్కడ కూడా 200 లభించుతాయి పద అన్నారు. ముందు బ్రాహ్మణుడు, వెనక నాథ్ గారు వెంబడిస్తుండగా ఆ బ్రాహ్మణులు చూచారు. వారి దగ్గరికి పోయి, అమ్మో, నాథ్ మహారాజును కొట్టేస్తారు బాబోయ్ అంటూ చెప్పాడు. వారు సంతోషించి పంచగొంగన ముడికట్టి ఉంచిన పైకం 200 ఆ బ్రాహ్మణుడికి ఇచ్చారు.
ఆ తర్వాత నాథ్గారు అటు రాగా ఆ బ్రాహ్మణులు చూస్తుండగానే అయ్యా నమస్కారం, పోయి వస్తా అంటూ పొరుగురి బ్రాహ్మణుడు పరుగు పరుగున పోగా చిరునవ్వులతో ఏకనాథ్ తిరిగి ఇంట్లోకి పోయినారు. ఆ తర్వాత విషయం అందరికీ తెలిసింది. వారు ఆ విధంగా కోపం నటించి తమ చేత 200 ఆ బ్రాహ్మణుడికి ఇప్పించినారని, ఆ విధంగా వారి కోపం తెప్పించే ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. శ్రోతలందరూ ఈ చరిత్ర వింటూ ఆనందలహరిలో మునిగిపోయి ఉన్న తరుణంలో సూర్యాజీ ఇలా చెప్పాడు. సాధనలో ఉత్తమ సహనశీలులై ఉండాలని గురువులు ఎంత ప్రబోధించినా అవగాహన చేసుకొని పాటించే శిష్యులు చాలా తక్కువ. ఏకనాథ్ మహారాజ్ ఆ సద్గుణాన్ని ఆచరించడము తపస్సుగా భావించారు. అందువలనే వారు మహామహిమాన్వితమైన గ్రంథములకు సరళ భాషలో రూపకల్పన చేయగలిగారు. అటువంటి గురువుకు శిష్యుడనగుట నా పూర్వజన్మల పుణ్యఫలమని చేతులు జోడించి సూర్యాజీ అనితర దుర్లభ సాధ్యమైన గురుకృపకు తనను పాత్రునిగా చేసిన ఆ గురువులకు సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి ఆ కథను చాలించినాడు అని నిత్యానందులు చెప్పగానే విద్యాసాగరుడు గురువుతో పాటు ఏకనాథ్ మహారాజు వారికి నమస్కరించారు. అప్పటిదాకా సూర్యాజీ కథ విన్న శ్రోతల వలె విద్యాసాగరుడు కూడా మహాభక్తులు గురువులైన వారి దివ్య కథాగానలహరిలో ఓలలాడినాడు. మరలా ఆ గురు శిష్యుల ప్రేమను, వారి కర్తవ్య పాలనను తలంచుకొని తన్మయుడై, గురుదేవా, నా పూర్వపుణ్యవశమున నేను నీ మహాత్ముల చరిత్రలను, వారి దివ్యలీలలను మీ ద్వారా శ్రవణం చేసి వారి కరుణాకటాక్షాలకు పాత్రుడనగుచున్నాను. తరువాత సద్గురుని పొందాలని ఎంతో ఆరాటపడుచున్న శ్రేష్ఠునికి ఎవరు గురువు కాగలిగినారు? దానిని గురించే నేను ఆలోచించుచున్నాను. శిష్యుడు సద్గురువుని అన్వేషించుటలో గల తపన నాకున్నూ అనుభవమైనది కదా. అక్కలకోట స్వామి దర్శనమిచ్చి మీ వద్దకు చేర్చే వరకు నాకు అశాంతిగానే ఉండినది. గురుదేవా, తర్వాత విషయం వినుటకు నా మనసు ఉవ్విల్లూరుచున్నది అని కోరెను. నిత్యానందులు చిరునవ్వులతో, ముందు చెప్పబోనది అదే గదా, ఓర్పు వహించుము, అంతయు శుభమే జరుగునని దీవించెను. నిత్యానందులు విద్యాసాగులు ఇరువురు జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని స్మరణం చేసిరి. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని 6వ అధ్యాయము సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.